నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా కేంద్ర శివారులోని దుప్పలపల్లిలోని తెలంగాణ గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతోంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడటానికి 2 రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27వ తేదీన ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉప ఎన్నికలో మొత్తం 72.44% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్లన్నింటినీ పరిశీలించి మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లు వేర్వేరు చేస్తారు. అనంతరం బ్యాలెట్లని బండిల్స్గా కట్టి లెక్కించనున్నారు. ఉమ్మడి 3 జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లని 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50% పైగా ఒక్క ఓటును గెలుపు మ్యాజిక్ ఫిగర్గా నిర్ణయిస్తారు. ఆ ఫిగర్ ఎవరైతే మొదట చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి కూడా ఆ మార్క్ని చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లని ఎలిమినేషన్ పద్ధతిలో లెక్కిస్తారు. అలా మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేంత వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపట్టేలా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 3,36,013 ఓట్లని లెక్కించాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100 మంది కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు, 37 మంది ఏఆర్ఓలు, 40 మంది తహసీల్దార్లని నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300 మంది సిబ్బందిని కేటాయించారు. 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో 3 ప్రధాన పార్టీలకు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాంటి ఫలితం వస్తుందోనన్న ఉత్కంఠ ఆయా పార్టీల నేతల్లో ఇప్పుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. 2007 నుంచి 4 పర్యాయాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలవగా 5వ కూడా మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ధనలక్ష్మి, రాష్ట్రంలో ఇటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక, అదేవిధంగా ఇటు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్కంఠను రేకిస్తున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అంటే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియ చూసుకున్నట్లయితే దాదాపు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అసలు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ బ్యాలెట్లన్నిటి కూడా కౌంటింగ్ హాల్లోకి తరలిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మొత్తం 12 జిల్లాల నుంచి వచ్చినటువంటి మొత్తం ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఆ బ్యాలెట్ బాక్సులు అన్నిటి కూడా కౌంటింగ్ కేంద్రాలకి మొత్తం 4 హాల్స్ లో ఏర్పాటు చేశారు. మొత్తం అక్కడికి తరలించిన తర్వాత వాటన్నిటిని కూడా బండిల్స్ గా మొదట బండిల్స్ గా కడతారు. ఆ బండిల్స్ కట్టిన తర్వాత వాటిలో వ్యాలిడ్, ఇన్వాలిడ్ అనేది తెలుస్తారు. అంటే వ్యాలిడ్, ఇన్వాలిడ్ తెలిసిన తర్వాత అంటే ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతున్నాయి, ఎన్ని ఓట్లు ఇన్వాలిడ్ అవుతున్నాయి అనేది ఆ ఇన్వాలిడ్ ఓట్లన్నీ తీసేసిన తర్వాత చెల్లిన ఓట్లలో సగానికి పైగా అంటే 50% ప్లస్ 1 అంటే మొత్తం సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ గా నిర్వహిస్తారు. అంటే గెలుపుకి ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఎవరైతే చేరుకుంటారో ఆ వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఆ మ్యాజిక్ ఫిగర్ ప్రకటించేంత వరకు కూడా దాదాపు ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత అసలు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. అంటే ఈ కౌంటింగ్ అంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో, అదేవిధంగా ఈ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో దీనంతా కూడా ప్రాధాన్యత క్రమంలోనే ఈ కౌంటింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు అంటే 1 అనేసిన ఓట్లను మాత్రమే లెక్కిస్తారు. అవి ఎవరి అభ్యర్థికి ఎన్ని వచ్చాయి అనేది కౌంట్ చేసిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ కి చేరుకున్నట్లయితే 2వ ప్రాధాన్యత ఓటు అంటే 2 అని నెంబరేషన్ ఓట్లని లెక్కిస్తారు. ఈ 2 అని ఓట్లు లెక్కించే క్రమంలో ఎలిమినేషన్ పద్ధతి అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఎలిమినేషన్ అంటే కింది నుంచి, అంటే మొత్తం 52 అభ్యర్థులు ఉంటారు కాబట్టి 52 అభ్యర్థుల నుంచి కింది నుంచి ఎవరు తక్కువ వస్తే లీస్ట్ వచ్చిన వాళ్ళని కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ పైకి వస్తూ ఉంటారు. అలా 2వ ప్రాధాన్యత ఓట్లో కూడా లెక్కింపులో విజేత మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్నప్పుడు 3వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి వెళ్లాల్సి ఉంటుంది. గత 2021లో
జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి 2021లో జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర విజయం సాధించారు. ఆయన రాజీనామాతోనే ఈ రోజు ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితి ఉంది. అయితే ఆ ఎన్నికల్లో దాదాపు ఇటు 3వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంటే 3వ రోజు సాయంత్రానికి తుది ఫలితం వెలువడింది. కానీ ఈసారి అంటే గతంతో పోలిస్తే ఈసారి ఓట్ల ఎన్రోల్మెంట్ తగ్గింది. అదేవిధంగా ఓట్లు పోలైన శాతం కూడా దాదాపు 4% తగ్గింది. 72.44% మాత్రమే ఓట్లు పోలైన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఫలితం వస్తుందన్న ఆశాభావం అయితే ఇటు అధికారులు వ్యక్తం అవుతుంది. అదేవిధంగా టేబుల్స్ కూడా 96 టేబుల్స్ ఏర్పాటు చేయడంతో అంటే టేబుల్ గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటుందన్న ఒక అభిప్రాయం అయితే వినిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు మొదటి రౌండ్ లోనే ఈ ఏదైతే ఇటు పార్లమెంటు ఫలితాలు చూసిన తర్వాత ఇటు ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఓట్లు అంటే ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గాలు 12 జిల్లాల పరిధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో చూసుకుంటే మొత్తం కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా భారీ మెజార్టీ సాధించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు పట్టభద్రులు తమకు ఏకపక్షంగా మద్దతు తెలిపారనే అభిప్రాయానికి ఇటు కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. అదే జరిగితే కనుక మొదటి రౌండ్ లోనే విజేతను కూడా అంటే మార్కును చేరుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే మాత్రం ఈ రోజు రాత్రికే ఈ తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరిగినప్పుడు మాత్రం రెండో రౌండ్ కూడా జరిగినప్పుడు 3వ రౌండ్ కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గతంతో పోలిస్తే అంటే గతంలో 4-5 రోజులు కూడా పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి అంతకంటే ఒక రోజు ముందే అంటే రేపు సాయంత్రానికి ఖచ్చితంగా తుది ఫలితం వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంటాం. లక్ష్మి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.